అడ్డదిడ్డమైన అస సహజమైన ఏంటి అడ్డదిడ్డమైన అశాస్త్రమైన అసహజమైన ఏంటంటే తిండి విధానం. అంటే తిండి విధానం, ఆలోచన విధానం, పరస్పర సంబంధాలు. ఈ అడ్డదిడ్డమైన అశాస్త్రమైన అసహజమైన ఏంటి అసలు వీటిని గురించి తెలుసుకో. ఇక్కడి నుంచి అసలు స్టార్ట్ అయ్యేది మొత్తం కూడా. పూర్వకాలంలో ఎటువంటి రోగానికైనా కారణాన్ని పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అని చెప్పేవారు. అంటే గత జన్మలో ఉన్నదే చెప్పేవారు. అయితే గత జన్మలో చేసినటువంటి పాపకర్మ ఫలితాల అనారోగ్యం వస్తుంది అని చెప్పేటువంటి ఈ సూత్రము పూర్వకాలం సరిపోతుంది. వ్యక్తి పుట్టి పెరిగి ఎటువంటి తప్పు చేయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తన పని తాను చేసుకుంటూ కొద్దో గొప్ప సమాజానికి సేవ చేసి రామరాజ్యములో ఆ నానుడి సరిపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఇది అని చెప్పడానికి వీలు లేకుండా ఎటువంటి తప్పు చేయనటువంటి పరిస్థితుల్లో తనకున్నటువంటి అనారోగ్య కారణాన్ని తప్పకుండా గత జన్మల్లో వెతకాల్సిందే. అయితే ఈ రోజుల్లో పరిస్థితులు కనుక మనం చూస్తే తల్లి గర్భంలో ఉన్నది మొదలుకొని ఆ తల్లి అజ్ఞానంతో తినేటువంటి మాంసాహారం తిండి కానీ, నిత్య జీవితంలో ఒక జీవిత ధ్యేయం లేకుండా అశాస్త్రీయంగా వాళ్ళు చేసేటువంటి అనేక రకాల పనులు కానీ, తల్లి గర్భంలోనే ఎంతో అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలో బిడ్డ పెరుగుతుందన్న వలన వాటన్నిటితో పుట్టకతోనే వాళ్ళు ఆ జబ్బులు తెచ్చుకుంటారని చెప్పేటువంటి ఎటువంటి సందేహము లేదు. అతిశక్తి అసలు లేదు. అక్కడే టోటల్గా తల్లి గర్భాశయంలోనే చాలా మార్పు ఉంది. కాబట్టి ఈ రోజుల్లో ముఖ్యంగా అనారోగ్యానికి కారణాలు 3 విధాలుగా చెప్పవచ్చు. ఏంటవి? అడ్డదిడ్డమైన అశాస్త్రమైన అసహజమైనటువంటి తిండి విధానం, ఆలోచన విధానం, పరస్పర సంబంధాలు. ఈ మూడిటిని శాస్త్రీయత లేకుండా చేయటం వల్ల మన ఎన్నో చెడు కర్మలు, తక్కువ శక్తి స్థాయి ఆలోచనలు, వ్యవహారంలో అనేక జబ్బులు తయారు చేసుకుంటాయి. ఎప్పుడైతే మనలో శక్తి క్షీణత ప్రదేశాలు శరీరంలో ఏర్పడతాయో ఆయా ప్రదేశాల్లో బ్యాక్టీరియా మరియు వైరస్ లాంటి జీవులకు విలయంగా మారుతాయి. దాని నుండే శరీరం అనారోగ్యం పాలవుతుంది. కరెక్ట్. ఇది అల్లోపతి మరి ఇతర వైద్య విధానాల్లో ఒక శాస్త్రీయతో కూడినటువంటి వివరణలు అనారోగ్యానికి కారణాలు ఎలా ఉంటాయని అటువంటి కారణాలు ఆధ్యాత్మిక కూడా నిక్కచ్చిగా ఉన్నాయి. ఎట్టున్నాయి? 2+2 అన్న 4 సంధానం ఉంటాయి. ఎందుకు ప్రత్యేక శరీర భాగంలో జబ్బు వచ్చింది, అది ఇన్స్పెక్షన్ లాగా ఎందుకు ఉంది, జన్యు సంబంధంగా ఎందుకు వచ్చింది, పరిసరాల ప్రభావం వల్ల ఎందుకు వచ్చిందని ప్రత్యేకించి కారణాన్ని మనం చెప్పుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ప్రధానంగా జబ్బుకి కారణాన్ని అశాస్త్రమైన తిండి విధానం, ఆలోచన విధానం, పరస్పర సంబంధాలని 3 రకాలు విభజించి వాటిని బట్టి జబ్బు కారణాన్ని కొంతవరకు తెలుసుకొని తద్వారా దాన్ని నివారించవచ్చు. ఒక్కొక్కటి విశ్లేషించుకోండి. దీని ద్వారా కూడా ఆ జబ్బుని నివారించవచ్చు. దీన్ని ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. ఏంటి తిండి విధానం? మొట్టమొదటి తిండి విధానం. ఇక్కడ తిండి అంటే మాంసాహారం. తిండి అశాస్త్రమైనది చెప్పవచ్చు. ఎలా అయితే పెట్రోల్తో నడిచే ఒక బండి పెట్రోల్ వేసినప్పుడు మాత్రమే సరిగా నడుస్తుందో అలా శరీరానికి శాకాహారం ఇంధనం. ఒక్కొక్క యంత్రాన్ని కనిపెట్టడం, దానికంటూ ఒక ఇంధనం ఉంటుంది. తక్కువ ఖరీదుతో దొరుకుతుంది కదా అని పెట్రోల్కు బదులు డీజిల్తో నడిపినప్పుడు తప్పకుండా ఆ 2-3 గంటల్లోనే ఎందుకు పనికి రాకపోతుంది. అంతే కదా, పెట్రోల్ బండిలో వేరే ఇంధనం వేస్తే పనికి రాకుండా పోతుంది, మిషన్ చెడిపోతుంది. అదేవిధంగా ఎంతో విలువైనటువంటి, ఒక రకంగా చెప్పాలంటే చాలా ఖరీదైనది కూడా ఒక కిడ్నీ ఈరోజు 5 లక్షలు. అటువంటి ఈ శరీరం యొక్క ఇంధనం కేవలం శాకాహారం మాత్రమే. ఒక కిడ్నీ విలువ 5 లక్షలు. ఇంకా శరీరంలో ఎన్ని పార్ట్లు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు అవుతాయి. కాబట్టి ఈ శరీరానికి శాకాహారమే ఇంధనం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే లిండా గుడ్మ్యాన్ అనే ఆధ్యాత్మిక శాస్త్రవేత్త థర్డ్ డే మాస్టర్ మనిషి మాంసాహారం నుండి శాకాహారానికి, శాకాహారం నుండి ఫలాహారానికి, ఫలాహారం నుండి అప్పుడప్పుడు శ్వాసాహారం తీసుకునే విధంగా మారాలని పరిశోధించి చెప్పినటువంటి విషయం మనం ఇక్కడ తప్పకుండా గుర్తు చేసుకోవాలి. పరిశోధించి చెప్పారు మనిషి ఈ రకంగా మారాలి అని. ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు, ఎటువంటి మందులు లేకుండా సంపూర్ణ ఆరోగ్యం పొందాలనుకున్న వాళ్ళు మొట్టమొదటి చేయాల్సినటువంటి పని శాకాహారం పాటించాం. అయితే తిండి విధానం అనగానే ఒక భోజనం మాత్రమే కాదు. ఇక్కడ పాయింట్, తిండి విధానం అంటే భోజనం మాత్రమే కాదు. ఇక్కడ భోజనం అంటే 5 ఇంద్రియాలతో మన లోపలికి ఆత్మ పదార్థాన్ని ఏవైతే అందచేస్తామో అవన్నీ కూడా ఆత్మ ప్రధానికి ఆహారాన్ని చెప్పచ్చు. మెయిన్ ఇంద్రియాలు అన్న విషయం ప్రధానంగా చెప్పాలి. దాంతోపాటు ఏ విషయాన్ని అయితే మనం చూస్తామో దాని నుంచి మనం సంపూర్ణ ఆనందాన్ని లేదా శక్తిని పొందాలి.
లేదా జ్ఞానం పొందేటట్లుగా ఉండాలి. చూసే విషయము, అందించే ఆనందము అది తాత్కాలం మాత్రమైతే అవకాశం ఉన్నంత వరకు వాటిని తగ్గించుకోవటం చాలా మంచిది. ఏదైతే శాశ్వతానందం కలుగు చేస్తుందో, ఏదైతే విశ్వ ప్రణాళిక ఆమోదయోగ్యంగా ఉందో, ఏదైతే ఇతరుల యొక్క ఆధ్యాత్మిక ప్రగతి తుంచకుండా ఉందో అటువంటి జ్ఞానం మాత్రమే మన లోపల ఉన్న ఆత్మ ప్రసాదానికి ఇవ్వటం ప్రయత్నించాలి. ఏదైతే ఉందో అశాస్త్రమైన ఇవన్నీ కూడా మనం మార్చుకోవాలి. అంటే మనం చూసే విషయాలు, వినే విషయాలు, పొందే శారీరక సుఖాలు అన్నీ కూడా మనకు సమాజానికి ఆనందాన్ని, జ్ఞానాన్ని కలుగు చేసే ఉండాలి. మీకు చూసే కానీ, వినే కానీ, మాట్లాడే కూడా సమాజానికి ఆనందంగా, జ్ఞానాన్ని కలిగి చేసే ఉండాలి. వాటిని మాత్రం మనం తీసుకోవాలి. మిగతా వాటిని ఎప్పటికప్పుడు వదిలిపెట్టాలి. కొండ బద్దలు కొట్టినట్టుగా పక్కకు పెట్టడానికి ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ మనం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే మనం అనవసరపు విషయాలు లోపలికి తీసుకుంటా అవి తిరిగి అటువంటి విషయాలు లేదా అటువంటి సంఘటనలు జీవితంలో పునరావృతం చేయడానికి దోహదపడతాయి. నువ్వు ఏదైతే తీసుకుంటావో అదే నీకు దోహదపడుతుంది. జీసస్ క్రైస్ట్ చెప్పినప్పుడు ఎస్ యూ థింక్స్ సో యువర్ ఎయిర్. మనం ఎలా అయి చూస్తామో, వింటామో అదే మనం అవుతాము. జీసస్ ఏం చెప్పాడు? నువ్వు ఏదైతే చూస్తావు అదే అవుతాము అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనం చూసే విషయాలు, వినే విషయాలు మన భవిష్యత్తు మళ్ళీ మళ్ళీ తయారు చేసి పెడుతుంటాయి. కాబట్టి వర్తమానంలో మన తిండి విధానాన్ని 5 జ్ఞానేంద్రియాలతో మనం గ్రహిస్తూ సుఖాలను కానీ, ఆనందాలను కానీ, దుఃఖాలు కానీ సాక్షిభూతంగా ఉంటూ అవసరమైనంత మేరకే తీసుకొని మిగతా విషయాలు వదిలేయాలి. ఎంతవరకు నీకు అవసరమో అంతవరకు తీసుకొని కథని వదిలేయాలి. పనికిరాని విషయాలు వినే బదులు ఒక మంచి ఆధ్యాత్మిక పుస్తకం చదువుకోవటం ఉత్తమం కదా. వాటిని ఎందుకు మీరు చేస్తారు? ఒక ఆధ్యాత్మిక పుస్తకం తీసుకోవటం మంచిది కదా. అదేవిధంగా అన్ని ఇంద్రియాలకు సంబంధించి ప్రతి ఒక్క విషయం మీద శ్రద్ధ కనపరచాలి. ఎప్పుడైతే మనం ప్రేమ లేకుండా విచ్చలవిడిగా ఈ 5 ఇంద్రియాలు ఉపయోగించడం మనకు తెలియకుండానే ఎంతో శక్తి పోతుంది. అసలు ఇంద్రియాలను ఎట్లా వాడుతున్నాము, ఏ రకంగా వాడుతున్నాము, ఎందుకు ఆ శక్తి ఇదైపోతుంది. అదేవిధంగా మనం చేసే అశాస్త్రమైనటువంటి చర్యల వల్ల ఎంతో చెడు కర్మ సమకూరి అది మరింతగా మన శక్తిని క్షీణించి మరిన్ని వ్యాధులకు నిలమేది చేస్తుంది. ఇంట్లో బల్బులు, ఫేసులు, నీళ్లు కానీ అవసరం లేనప్పుడు వెంటనే ఎలా ఆఫ్ చేస్తామో అదేవిధంగా 5 జ్ఞానేంద్రియాలు మనకు 5 బల్బులు లాంటివి. మరి ఇంట్లో ఒక బల్బు ఆపేస్తారు, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. కానీ ఈ జ్ఞానేంద్రియాలను ఎందుకు కంట్రోల్ చేయొచ్చు, ఆఫ్ చేస్తాం. అదేవిధంగా 5 జ్ఞానేంద్రియాలు మనకు బల్బు లాంటివి. వెలుగు ఉన్నంతసేపు ఆ వెలుతురు మనం ఉపయోగపడాలి. అంటే ఆనందాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ, ఆత్మజ్ఞానాన్ని కానీ కలిగించాలి. అలా ఉపయోగపడనప్పుడు అవసరమైన చెత్త అని వెంటనే దాన్ని బల్బును ఆపినట్టుగా ఆఫ్ చేయాలి. బల్బును ఎట్టయితే ఆఫ్ చేస్తావో ఈ జ్ఞానేంద్రియాలు కూడా అవసరమైనప్పుడు ఆఫ్ చేయాలి. అంటే వినటం మానుకోవాలి, చూడటం మానుకోవాలి, దాన్ని కట్ చేసి తిరిగి అంతర్ముఖలు కావాలి. అర్థం. ఈ విధంగా అశాస్త్రమైన తిండి గురించి ఆధ్యాత్మిక సూత్రం ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగర్, బ్యాక్ పెయిన్, ఆస్మా, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వారికి అవగాహన ఉండటం ఎంతైనా అవసరము. ఈ ఇంద్రియాల్ని ఎవరెవరు? బీపీ, షుగర్, బ్యాక్ పెయిన్, ఆస్మా, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళు దీన్ని కంపల్సరిగా ఈ జ్ఞానేంద్రియాలని ఎట్లా ఇచ్చేస్తున్నాము, ఏ రకంగా గందరగోళం చేస్తున్నాం అనేది చెక్ చేసుకోవాలి. తర్వాత ఆలోచన విధానం. తర్వాత విషయం అశాస్త్రమైన, అసహజమైన, అడ్డదిద్దమైన ఆలోచన విధానం. రెండు విధానాలు. ఒకటి ఆలోచించేది సృజనాత్మకంగా భవిష్యత్తు ప్రణాళిక చేయటం కోసం చేసే ఆలోచనలు. రెండో రకం ఆలోచనలు చేసే పనికి సంబంధించిన. వర్తమానంలో మనం చేయబోయే పని మొట్టమొదట సంకల్పం రూపంలో తయారయ్యి ఆ తర్వాత ఆచరణలో పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు ఒక సంకల్పంతో ఆచరణ పెడతాం. ఇలా ఒక ఆలోచన వచ్చినప్పుడు అది మన పూర్ణాత్మ నుంచి వచ్చిందా, సందేశమా, లేక మనతో పాటు పక్కనున్న వ్యక్తుల నుంచి వచ్చిందా, అది ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోవాలంటే ఎంతో ఎరుకు ఉండాలి. లేక ఇతర విషయాల నుంచి మనకు వచ్చినటువంటి ఒక ఆలోచన, లేదా మన శరీరంలో ఉంటే బాడీ, మైండ్, ఇంటెలెక్ట్స్, సోల్ అనే శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ 4ంటికి సంబంధించినదా అన్న విషయం మొట్టమొదటగా అవగాహన ఉండాలి. ఆ ఆలోచన ఎట్లా వచ్చింది, అది శరీరపరంగా వచ్చిందా, మనసు పరంగా వచ్చిందా, బుద్ధిపరంగా వచ్చిందా, ఆత్మపరంగా వచ్చింది తెలుసు. అదేవిధంగా ఆలోచన వచ్చినప్పుడు దాన్ని అప్పటికప్పుడే ఆచరణలో పెట్టడమా, లేక కొంత సమయం గడిచిన తర్వాత ఆచరణలో పెట్టడమా అనే విషయం కూడా తెలియాలి. అది ఇమ్మీడియట్లీ చేయాలిగా, తర్వాత చేయాలి. ఎలా అయితే మనం ఇంట్లో కూర్చొని హాల్లో పేపర్ చదువుతున్నప్పుడు మన ద్వారా బంధం గుండా ఇంట్లోకి వచ్చేవాడిని మనం సుష్టంగా గమనించినప్పుడు ఎవరు మన వాళ్ళు, ఎవరు బయట వాళ్ళు అనే విషయాన్ని రెప్పపాటు కాలంలో నిర్ణయిస్తామే.
అదేవిధంగా మనం ఎటువంటి పనిలో ఉన్నప్పటికీ, ఖాళీగా ఉన్నప్పటికీ మనలో వెళ్తున్నటువంటి ఆలోచన వైపు కూడా మనం అంత పట్టు అనేది రావాలి. అది చాలా సులభం. బయట నుంచి ఎవడో వస్తే ఇంట్లోకి రానీరు కదా! మరి ఈ ఆలోచన వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందనేది అంత పట్టు ఉండాలి. చాలా సులభం దాన్ని తెలుసుకోవాలంటే. శ్వాస మీద ధ్యానం చేస్తూ, శాకాహారం పాటిస్తూ, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ, జీవిత కార్యక్రమాన్ని ఏది చేయాలో తెలుసుకొని దాన్ని మాత్రమే చేయాలి. ఓపెన్ మైండ్‌లో ఉన్నప్పుడు వచ్చే ప్రతి ఆలోచన మనకు చెప్పకుండా రాదు. నువ్వు ఓపెన్ మైండ్‌లో ఉంటే నీకు చెప్పకుండా ఏది రాదు. వచ్చిందంటే అది ఖచ్చితంగా మన ధర్మానికి సంబంధించింది అవుతుంది. మనకు సరికాని ఆలోచనలు, సంబంధం లేని ఆలోచనలు వచ్చినప్పుడు, మన ఇంట్లోకి మనకు సంబంధించిన వ్యక్తులు వచ్చినప్పుడు, వారిని ద్వారబంధనం దగ్గరే నిలబెట్టి ఎందుకొచ్చావు? అడుగుతా కదా! ఎందుకొచ్చావు అని. అడిగినట్టుగా వాటిని అక్కడే ఆపేయాలి. అలా ప్రశ్నించే స్థాయికి మనం తప్పకుండా చేరుకోవాలి. ఇలా మన ఆలోచనల మీద లేదా మనలో వచ్చే సంకల్పాల మీదుగా పూర్తి పట్టు లేదు. పూర్తి అవగాహన ఏర్పరచుకున్నప్పుడు ఎంతో శక్తిని మనం కూడగట్టుకుంటాం. ఆ శక్తిని ఎందుకు దుర్వినియోగం, ఎవరొచ్చారు? ఎందుకొచ్చారు? ఈ ఆలోచన ఎందుకొచ్చింది? ఇమ్మీడియేట్‌గా కట్ చేసి ధ్యానంలో కూర్చోవాలి. సర్వసాధారణంగా ఒక రోగికి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించే మొట్టమొదట మనసు చాలా చికాకుగా ఉంటుంది. ఎన్నో పనికిరాని ఆలోచనలు వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఇది మంచిది, దీనిని చెయ్యాలి అనుకున్నాను, చేయలేకపోతాను, ఆ సంకల్పాన్ని మళ్ళా పెట్టుకోలేకపోతాను, ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోవటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మానసిక అనారోగ్యంగా ఉన్న వాళ్ళైతే మరీ చెప్పలేనిది కాదు. అలా పూర్తిగా చీకు చింత చికాకుతో కూడుకున్నటువంటి అసహజమైన, అడ్డదిడ్డమైన, అసాధ్యమైన ఆలోచనల నుంచి శాస్త్రమైన, సవ్యమైన ఆలోచన రావాలంటే ధ్యానం తప్పనిసరి. మన అనారోగ్యంగా ఉన్నవాళ్ళు బోలెడన్ని వస్తుంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. వాళ్ళేం చేయాలి? మెయిన్‌గా ధ్యానం చేయాలి. నిజానికి డాక్టర్లందరూ చెప్పేది ఒకటే. మనకు వచ్చే జబ్బులన్నీ కూడా సైకోసోమాటిక్, అంటే మనసు, శరీరం మీద ప్రసరించే ప్రభావం వల్లే ఇబ్బందులు మాత్రమే. అంటే మనసు అపసవ్యంగా ఉండి, ఆ అపసవ్యతో కూడుకున్న ఆలోచనలు శరీరం యొక్క సవ్యతను అపసవ్యంగా మార్చటం వల్ల జబ్బులొస్తాయి. సుమారు 80% జబ్బులన్నీ కూడా ఈ సైకోసోమాటిక్ వల్ల వస్తాయని మనం వింటూనే ఉన్నాం. ఎందుకంటే మైండ్ వేస్ ఈజ్ బాడీ వేస్ అన్న విషయం బెట్టీ షైన్ అనే గొప్ప ఆధ్యాత్మిక తెలుసుకున్నాం. ఎప్పుడైతే మనం మన మైండ్ క్లియర్‌గా ఉండి, మనకు సహజమైన నిర్మాణమైన అవసరమైన ఆలోచనలు మాత్రమే మనం పూర్తిగా నిండి ఉన్నప్పుడు జీవితం ఎటువంటి ఒడిదుడుకులు ఉండవు. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఒక శాస్త్రవేత్త చెప్పాడు. కాబట్టి మనం అది తెలుసుకోవాలి. ఎటువంటి కష్టాలు ఉండవు. ఎటువంటి అనార్థాలు ఉండవు. ఒక తాడు పేనినట్టుగా మనం ఒక సంకల్పం ఎప్పటికప్పుడు పేని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించుకోవడానికి మాత్రమే మన సంకల్ప శక్తిని వినియోగించే స్థాయికి మనం చేరుకోవాలి. ఒక క్రిస్టల్ క్లియర్‌గా స్టేజిని సంపాదించుకొని ఉన్న ఒకే ఒక మార్గం ధ్యానము. సైకోసోమాటిక్ జబ్బుల నుండి పూర్తిగా బయటపడే మార్గం ఏంటి అంటే ధ్యానం మాత్రమే. ధ్యానం ద్వారా మాత్రమే నిశ్చలమైనటువంటి మనసు మనం పొందగలుగుతాం. తద్వారానే సంపూర్ణ ఆరోగ్యం పొందుతాం. కాబట్టి ఉదయం లేచిన మొదలు రాత్రి వరకు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనల వెనుకున్న అర్థం నిజానికి అనారోగ్యంగా ఉన్నప్పుడు మనకు బోధపడదు. మన ఆధ్యాత్మికత నుంచి ప్రాపంచికతను రెండూ కలిపి జీవించటం నేర్చుకున్నప్పుడే మన ఆలోచనలు అన్నిటి మీద మనకు పూర్తిగా ఒక నియంత్రణ వస్తుంది. ఉత్తప్పుడు రాదు. 2 భాగాలు జీవించినప్పుడే మనకు తెలుస్తుంటది. అప్పుడు సంపూర్ణ ఆరోగ్యం కూడా మనం పొందగలుగుతాం. వినాశకరమైనటువంటి ప్రతికూల ఆలోచనల నుండి అనుకూల ఆలోచనల వైపు రావాలి. అనుకూల ఆలోచనలు అద్భుత ధోరణి వైపు మారాలి. అక్కడ కూడా మెరాకిల్ ఆలోచనలో మారాలి. ఇలా 3 స్థాయిలు ఎప్పుడైతే ఒక్కొక్క మెట్టు మనం ధ్యానం ద్వారా నేర్చుకుంటామో అప్పుడు అంతా ఆనందమే, అంతా ఆరోగ్యమే. చాలా మందికి వ్యతిరేకంగా ఆలోచించే అలవాటు చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది కాదు అని అనుకుంటే అదే అవుతుంది అనే స్వభావం చాలా మందిలో గమనిస్తున్నాం. నిజానికి దాన్ని పూర్తిగా పాజిటివ్‌గా మార్చడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తుంటారు. కానీ వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే అక్కడ ఆధ్యాత్మిక ధ్యాన సాధన లోపించటే కారణం. వాళ్ళు మార్చాలంటారు. ఎట్ట మారుస్తారు? వాళ్ళలో లోపం ఉంది. ఆధ్యాత్మికం లేదు. ఎప్పుడైతే మనం ధ్యాన సాధన చేసి మూడో నేత్రాన్ని పూర్తిగా వికసించి చేసుకుంటామో, అప్పుడు సరిగా జీవిత ధ్యేయాన్ని సరైన దానిని గురించి ఆలోచించి చేసింది అక్కడ 100కి 100 పాళ్ళు భౌతికంగా ప్రత్యక్షంగా అవ్వటం మనం గమనిస్తాం. అదేవిధంగా వ్యతిరేక ఆలోచనలు మనం పూర్తిగా బయటపడటం కూడా ధ్యానం ద్వారానే సాధ్యమైంది. అదేవిధంగా కొంతమందికి సభ్య సమాజంలో నమ్మకాలు లేదా కట్టుబాట్లు లేదా సంబంధ బాంధాలు విరుద్ధంగా వాళ్ళకి తెలియకుండానే ఆలోచనలు, కలలు లేదా అనుభవాలు రావటం చిన్నప్పటి నుంచి జరుగుతుంటది. సమాజంలో కట్టుబాట్లకు సంబంధించి ఇట్లాంటి సంబంధ బాంధం కానీ తెలుగుతూ ఉంటుంది. అలా జరగటానికి ఒక పెద్ద తప్పుగా ఊహించుకొని దానిని బయటకు చెప్పుకోలేక వాళ్ళు మదన పడుతూ అదేదో
పెద్ద తప్పు జరిగిపోయినట్టుగా ఊహించుకొని ఉన్న జబ్బుని చిలువలు పలుకులుగా ఊహించుకొని దాన్ని శరీరం మీద రుగ్మతలుగా తెచ్చుకుంటారు. ఏదేదో జరుగుతుందని ఊహించుకొని శరీరం మీద తెచ్చు. ఉదాహరణకి నిజానికి ఒక వ్యక్తి వచ్చే నడువు నొప్పి లేదా తలనొప్పి వెనక వాళ్ళలో చిన్నప్పుడు ఎప్పుడో అపరాధ భావనంతో జరిగిన కొన్ని ఆలోచనలు లేదా వాళ్ళకు వచ్చినటువంటి కళల కారణంగా ఉండవచ్చు. ఎప్పుడో చిన్నగా ఏది నడువు నొప్పి కానీ వచ్చేది, తలనొప్పి కానీ. వీటికి శాస్త్రమైన దుఃఖంతో ఆత్మశాస్త్రంలో పరికించి చూస్తే తప్పు ఒప్పులను సరిగా నిర్ణయించుకొని మూడో నేత్రం దాన్ని ఎప్పుడైతే చూస్తామో అప్పుడు నొప్పి తగ్గిపోతుంది. బయటకు ఒకలాగా కల్పించే పాలకి ఫినాయిల్కి గల తేడాని మనం గమనించగలం. రెండూ తెల్లగానే ఉంటుంది, కానీ ఏది ఎటువంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవటమే నిజంగా జీవితం అంటే. అంటే అపరాధ భావాలతోటి వాళ్ళంతా అట్లా నిండిపోయి ఆ రకంగా వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఎప్పుడో జరిగినటువంటి ఆలోచనలు గతాన్ని వదిలిపెట్టగలిగితే మంచిదే, కానీ అవి రిపీట్ అయ్యి ఒక స్థాయి దాటి ఆలోచనలు వాటి యొక్క ప్రభావం మన శరీరంపై పడి సైకోసైకామెటిక్గా జబ్బు ఏర్పడి అటువంటి ఆలోచనలు ఒక సభ్యత అశాస్త్రీయమైన అవగాహనతో కూడినటువంటి ఆత్మశాస్త్రంతో పునశ్చరణ చేసుకొని వర్తమానంలో సరైన జ్ఞానాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఆ గతం పూర్తిగా మారిపోతుంది. వర్తమానంలో ఉండి దానికి సరైన జ్ఞానం ఇస్తే అదంతా పోతుంది గతం అంతా. నిజానికి అందరూ భవిష్యత్తును మాత్రమే మార్చగలం అనుకుంటారు, కానీ గతాన్ని కూడా మార్చటం సాధ్యం అవుతుంది. గతాన్ని కూడా మార్చటం సాధ్యమవుతుంది. వర్తమానంలో మనం సరైన జ్ఞానం పొందినప్పుడు మనం గతాన్ని కూడా మార్పు చేసుకోవచ్చు. ఇది వినటానికి అర్థం చేసుకోవటానికి కొద్ది కష్టంగానే ఉంటుంది, కానీ నిజానికి ఈ భూమండలం మీద ఉన్నటువంటి వ్యవస్థను కనుక మనం గమనిస్తే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు మూడు సమాంతరంగా ఒకేసారి జరుగుతుంటాయి. ఎప్పుడైతే వర్తమానంలో మార్పు చేస్తామో అది ఆటోమేటిక్గా గతాన్ని కూడా మార్చేస్తాం. మనం ఎప్పుడైతే వర్తమానంలో ఉంటామో గతాన్ని కూడా మార్చేస్తాం. కాబట్టి గతంలో ఎటువంటి ఆలోచనలు పనులు విషయాలైన అశాస్త్రమైన అడ్డదిడ్డమైన చేసిన వర్తమానంలో కనుక జ్ఞానాన్ని సంపాదించి సరైన ఆలోచన విధాన్ని జోడించి అర్థం తెలుసుకున్నట్టయితే గతం యొక్క ఆలోచనలు పూర్తిగా తుడిచిపెట్టి, అంటే గతంలో ఉన్న వాటి గురించి సరైన జ్ఞానాన్ని తీసుకొని సరైన ఆలోచనలు తీస్తే అవన్నీ కూడా నీకు వెళ్ళిపోతాయి బయటే. అలానే దాని ప్రభావం ఉన్నటువంటి సైకోసోమాటిక్ వ్యాధి కూడా 100కి 100 పూర్తిగా తొలగించుకునే అవకాశం ఉంది. కొన్ని వందలు వేలు లక్షల మంది ధ్యానం ద్వారా వర్తమానాన్ని వాళ్ళు ఆలోచించే విధానాలు మార్పు చేసుకొని శాస్త్రీయమైన జ్ఞానంతో ఎన్నో జబ్బుల నుండి బయటపడి దీనికి ఒక పెద్ద తార్కాణం. ఇవాళ ఎన్నో జబ్బుల నుంచి బయటపడటానికి కారణం గతంలో ఉన్న ఆలోచనలు అవన్నీ కూడా జ్ఞానం ద్వారా సంపాదించుకొని వాళ్ళు బయటపడారు. కాబట్టి ఇవాళ ఎంతమందో మాకు దాని ద్వారా అనారోగ్యం పోయింది, ఇది పోయిందని మనం చూస్తున్నారు. నెక్స్ట్ పరస్పర సంబంధాలు. మానవుడు సంఘజీవి. కేవలం ప్రత్యుత్పత్తికి భూమండలం అంతా తిరగటానికి సరిపడే వ్యవస్థను యంత్రాంగాన్ని కలిగి ఉన్న జంతువుకి బుద్ధిని జోడించి మానవుడు తయారాడు. జంతువు తర్వాత మానవుడు తయారు, బుద్ధిని జోడించి తయారాడు. ఈ బుద్ధితో మానవుడు వివేచన చేసి తనను గురించి తాను పూర్తిగా తెలుసుకున్నప్పుడు మాధవుడిగా విలుస్తాడు. వాడి గురించి వాడు తెలుసుకున్నప్పుడే విలుసిల్లుతాడు. అంటే నేనెవరు అనేది తన బుద్ధితో సంపూర్ణంగా తెలుసుకున్న మానవుడు భగవంతుడిగా మారుతాడు. అంటే మానవుని ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కలిపితే మాధవుడిగా అంటే భగవంతుడిగా మారుతాడు. ఎప్పుడైతే నీ జీవితంలో ఆధ్యాత్మికంగా ప్రవేశించినప్పుడే నువ్వు ఒక భగవంతుడిగా మారుతాడు. నిజానికి మనం దిగవంచిన భగవంతుడు ఎక్కడని లక్షణాలు మనం కలిగి ఉండి వాటిని చైతన్యంగా అనుభవించడానికే ఇక్కడికి వచ్చాం. అయితే ఇక్కడ వేదాల్లో మొదటి వాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానమే బ్రహ్మ అని తెలిసి తద్వారా రెండో వాక్యం అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడు అనే విషయం తెలుసుకున్న తర్వాత సర్వం లిఖితం బ్రహ్మ, అంతా దైవత్వమే అనే విషయాన్ని తెలుసుకోవడం ద్వారా మెట్టవుతుంది. అంతా దైవత్వం అనే విషయం తెలిసిన తర్వాత మనం చేయగలిగేది ఏంటి? తత్వమసి అంటే నేనేదో నువ్వదే, నువ్వేదో నేనదే అన్న విషయాన్ని తెలుసుకోవటమే. దీన్ని తెలియజేయటానికి గొప్ప గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు భగవంతులో కొలబడే వాళ్ళందరూ కూడా ఆఖరి జన్మలో చేసింది ఆత్మజ్ఞాన ప్రచారమే మాత్రమే. శ్రీకృష్ణుల వారు భగవద్గీత, జీసస్ క్రైస్ట్, బైబుల్, అలాగే అల్లా, ఖురాన్ బోధించడం, వ్యక్తిగా ఆనందంగా జీవించడానికి ఒక భగవంతుడిగా విలసిల్లటానికి అవసరమైన ఆత్మశాస్త్రం మాత్రం ఇచ్చి వెళ్ళారు. వాటిని చెప్పబడేదే ఒకటే, మనమంతా ఒకటిగే ఉన్నాం. చైతన్యము అనేది చైతన్య శకాలు విడివిడిగా ఉంటేనే అన్నీ ఒక దాంట్లో కలిసి ఉన్నాం. సంబంధ బాంధాలు అనేవి కూడా ఒక జన్మలో మన జీవిత కార్యక్రమాన్ని, జీవిత ధ్యేయాన్ని నేర్చుకోవటానికి ఇక్కడగా మనం ఆడే నాటకంలో తీసుకున్నప్పుడు ఈ సంబంధ బాంధాలను మనం అర్థం చేసుకునే పరిస్థితి పూర్తిగా
సభ్య సమాజానికి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎందుకు వచ్చాము, ఈ నాటకం ఎందుకు వాడుతున్నాం, ఈ పరస్పర సంబంధాలు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. కాబట్టి అటు ఆత్మ దృష్టితో ఇటు భౌతిక దృష్టితో రెండు విధాలుగా ఈ సంబంధ బాంధాలు అర్థం చేసుకుని ఒక నాటకాన్ని చేసినట్టుగా జీవించటం నేర్చుకోవాలి. నాటకంలో ఎలాగైతే పాత్రధారులు ఉంటారో అలాగే జీవితంలో ఒక తండ్రి, ఒక తల్లి, ఒక భర్త, ప్రియుడు, ప్రేయసి, కొడుకు అన్ని నాటకాలు ఇలా మొదలైన ఎన్నో నాటకాలు వేసి ఉంటుంది. ఎన్నో జన్మలు, ఎన్నో పాత్రలు. ఈ స్థాయికి ఎప్పుడైతే మనం ఆలోచన విధానాన్ని ఆధ్యాత్మికతో ఉద్ధరింపు చేసుకుంటామే అప్పుడే సాధారణ స్థితి అనగా మూలాధార స్వాధిష్టాన మణిపూర చక్రాల నుండి బయటపడతాము. లోయర్ 3 చక్రాల నుంచి బయటపడాలంటే దాని తగ్గ నాటకంలో ఎట్లుంది ఏంటనేది మనం చేసుకోవాలి. ఈ సాధారణ స్థితిలో వచ్చే అసాధారణ ఆలోచనల నుంచి సాధారణమైన ఆలోచన స్థితికి వెళ్ళటం వల్ల ఎన్నో అపోహలు, బాధలు, ఇబ్బందులు, అనవసరమైన గొడవల నుంచి మనం పూర్తిగా బయటపడతాం. ముందు లోయర్ చక్రాలనే మనం దాంట్లో ఉన్నాయన్నీ ఇది చేసుకోవాలి. కాబట్టి శాస్త్రీయతో కూడుకున్నటువంటి సంబంధ బాంధాలు మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనం ధ్యానం చేసి నేను భగవంతుడని తెలుసుకున్న తర్వాత అవతల వ్యక్తి కూడా భగవంతుడు అనే విషయంలో ఆకలింపు చేసుకొని అందరితో కలిసి ఉండటం అనేది తప్పనిసరి అలవాటు చేసుకోవాలి. ఎక్కడికో పోయి హిమాలయాల్లో కూర్చోడానికైతే ఈ సభ సమాజం పుట్టడం ఎందుకు? అందరూ పోయి అక్కడ చేసుకునేది ఈ సమాజం ఎందుకు? ఇక్కడ పుట్టడం అంటే ఇక్కడే మన ధ్యేయం ఉంది. జీవనముక్తులు మధ్య మార్గాన్ని అనుసరించి సంఘంలో ఉంటూ ఆనందాన్ని పొందుతూ చైతన్యాన్ని విస్తరింపు చేసి పోవటానికి మనం ఇక్కడ వచ్చాం. ఎక్కడో హిమాలయాల్లో పోతే ఇంకెందుకు, ఇంక సమాజం అంత ఎందుకు? మనకు పత్రిసారి కూడా అంటాడు, నేను కూడా వెళ్ళాలనుకున్నాను, అక్కడ పోయి ఏం చేస్తాం? కాబట్టి మధ్య మార్గం అంటే జీవితంలో సంసారంలోనే మధ్య మార్గంలో ఉంటూ మనం ఉన్నత స్థితికి పోవాలే కానీ వేరే ఎక్కడికో పోవాలి. కాబట్టి ఇక్కడ సంబంధ బాంధాలు మన యొక్క శక్తిని వృద్ధి చేసుకోవటానికి, క్షీణింప చేసుకోవటానికి రెండింటికి దోహదపడతాయి. అవతల వ్యక్తితో మనం ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పరిణితిని బట్టి అక్కడ మనం ఆనందం పొందటం లేదా దుఃఖం పొందటం అని నిర్ణయించబడింది. వాడి స్థితిని బట్టి నీకు దుఃఖమా ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే మనలా ఆధ్యాత్మికతో కూడుకున్న వ్యక్తులు ఎందరో ఎదురవుతారో అక్కడ ఆనందం రెట్టింపు అవుతుంది. ఆధ్యాత్మిక వ్యక్తులు ఉన్న కాడే నీకు ఆనందం రేపు. తక్కువ స్థాయి ఆత్మస్థితిలో ఉన్నప్పుడు ఆలోచనలు వ్యక్తులు మనకు తారాస పడినప్పుడు అక్కడ ఆనందం ఉండకపోవచ్చు, ఉండదు. ఇప్పుడు గంటలు మనం క్లాస్ చెప్పుకుంటున్నాం, ఉత్తప్పుడైతే ఇట్లా కూర్చుంటారా? ఎవరు కూర్చొని ఉండవచ్చు. కానీ బాధ్యత ఉంటుంది, ప్రేమ ఉంటుంది. మనకన్నా కింద స్థాయిలో ఉన్న పాటల జాలి, దయ, కరుణ, ప్రేమ చూపించి వాళ్ళని ఆధ్యాత్మిక ఉన్నతగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాలి. మనకన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న వారి దగ్గర విషయాన్ని కలిగి ఉండాలి. మన తక్కువ స్థాయిలో వాళ్ళ దగ్గర అన్ని ప్రేమతో ధ్యానమైన, మనకన్నా ఎక్కువ స్థాయిలో దగ్గర అవసరమైన జ్ఞానాన్ని మనం పుంజుకోవాలి, నేర్చుకోవాల్సి ఉంటుంది. నేర్చుకుంటూ ఆనందాన్ని అనిపిస్తూ ఉండాలి. మన స్థాయిలో ఉన్న వాళ్ళతో ఎప్పుడూ ఆనందంగా ఉండటం నేర్చుకోవాలి. ఈ 3 స్థాయిలను అర్థం చేసుకోవటం సంబంధ బాంధ్యం వల్ల ఒక ముఖ్యమైన విషయం చెప్పొచ్చు. ఏంటది? మనకి శత్రువులు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, అదేవిధంగా ఆధ్యాత్మిక శ్రేష్టలు ఉంటారు. ఆధ్యాత్మిక శ్రేష్టల దగ్గర ఆధ్యాత్మిక విషయాలే తెలుసుకోవాలి. స్నేహితుల దగ్గర మన కష్ట నష్టాలు ఆనందాలు పంచుకుంటూ ఉండాలి. బంధువుల దగ్గర వదలకుండా ఎప్పటికప్పుడు సంబంధ బాంధవ్యాలు కొనసాగించాలి. ఎందుకంటే మనకు ఆధారాన్ని తయారు చేసింది బంధువులే. అంటే తల్లిదండ్రులు ఇతరులను విడిచిపెట్టకుండా మరీ ఎక్కువ దగ్గర అవ్వకుండా ఎప్పటికప్పుడు వాళ్ళతో కలిసి మేస్తూ జీవిస్తూ ఉండాలి. అంటే శత్రువుల దగ్గర తటస్థంగా ఉండాలి, స్నేహితుల దగ్గర ప్రేమ పంచుకోవాలి, బంధువుల దగ్గర అంటీ ముట్టగా ఉంటుండాలి. వచ్చే సమస్య అంతా అక్కడే బంధువుల దగ్గరే వస్తుంది. చివరగా శత్రువుల విషయంలో కూడా వారి పట్ల ఎటువంటి వ్యతిరేక ఆలోచన లేకుండా కేవలం తటస్థంగా ఉండటం నేర్చుకోవాలి. ఇలా శత్రువుతో తటస్థంగా ఉండటం, బంధువులతో ఎప్పటికప్పుడు కలవటం, స్నేహితులతో కష్ట నష్టాలు ఆనందాలు పంచుకోవటం ఒకానొక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త యోగితో లేదా ధ్యానితో కేవలం ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే చర్చిస్తూ తెలుసుకోవటం వంటి ఎప్పుడైతే మనం చేస్తాం అప్పుడు సంబంధ బాంధవ్యాలు సంపూర్ణంగా జీవిస్తున్నట్టు లెక్క. వెరసి ఒక వ్యక్తి తయారైన తర్వాత సంఘంలో అవతల వ్యక్తితో ఆనందంగా జీవించాడు అనేది ఏ రోజైతే మనం సరిగ్గా నేర్చుకుంటాం, ఎప్పుడైతే మన జీవిత ధ్యేయంలో ఉన్న వ్యక్తులతో మాత్రమే ఎక్కువగా కలిసి ఉంటామో, మన జీవిత ధ్యేయంలో లేని వ్యక్తుల్ని దూరం చేయటం అనేది లేకపోయినా మన కేవలం మోస్తూ జీవించగలిగినప్పుడు మన యొక్క శక్తి మరింత రెట్టింపు అయింది. శక్తి ఎక్కడ క్షీణిస్తుంది, ఎక్కడ రెట్టింపు అయిందని ఆనందాన్ని కలుగజేయటానికి అవకాశం ఉంటుంది. మానవుడు సంఘజీవి కాబట్టి సంఘంలో మన శక్తిని క్షీణింపజేసుకోకుండా లేదా వృద్ధి చేసుకోవటం మనం నిర్ణయిస్తాం. మన సంఘంలో సంఘజీవి కాబట్టి ఎక్కడ డౌన్ అవుతుంది, ఎక్కడ పెంచ్ అవుతుందని నిర్ణయిస్తాం. అవతల వ్యక్తి ఏ విధంగా ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి అవగాహన బట్టి
అవతల వ్యక్తి మనతో సంచరించటం లేదా మన ఆలోచనలు లేదా మన పనులు గౌరవించడం జరుగుతుంది. ఎప్పుడైతే మన మీద మనకు ఒక అవగాహన లేదో అప్పుడు సమాజం కానీ వ్యక్తులు కానీ మనల్ని ప్రభావితం చేయడం జరుగుతుంది అని మనం అనుకుంటాం. కాబట్టి సరైన శాస్త్రమైన పరస్పర సంబంధాలు కలిగి ఉన్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతులు కాగలం. అంటే అడ్డదిడ్డమైన తిండి విధానం అంటే 5 ఇంద్రియాల ద్వారా ఎట్లుంటున్నాయి, ఎట్లా కంట్రోల్ చేయాలని తెలుసుకోవాలి. ఆలోచన విధానం ఎలాంటి ఆలోచనలు చేస్తున్నామో అలాంటి ఆలోచనలు అసలు బయట నుంచి వస్తున్నాయా, లోపల నుంచి వస్తున్నాయా, ఏ రకంగా వస్తున్నాయా, ఆలోచనలు ఎప్పుడప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి. సంబంధ బాంధవ్యాలు కూడా శత్రువులతో తటస్థంగా ఉంటూ, స్నేహితులతో చెప్పుకుంటూ, బంధువులతో అంటిముట్టనుగా ఉంటూ, ఆధ్యాత్మిక వేత్తలతోటి ఎక్కడికెక్కడికి ఏ పుస్తకం చదివా ఏంటని వీటిని అన్నిటిని కూడా మనము ఈ 3 విభాగాలు చేసుకున్నప్పుడే మనం కొంత ఆరోగ్యంగా ఉంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేలోకి లక్ష్మీ పార్వతీ సరస్సు అసలు ఏంటి, ఈ ముగ్గురు పరిస్థితి ఏంటనేది మనం తెలుసుకుందాం. అంటే దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? సార్థకమైన జీవితాన్ని అర్ధబలం, ఆత్మబలం, ఆనందబలం సమపాల్లో ఉంటుంది. వాటిలో ఏ ఒక్కటి లోపించినా భౌతిక శరీరానికి అనారోగ్యం వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఇటు సంసార జీవితంలోనూ పరమార్థిక జీవితంలోనూ ఎటువంటి ఆలోచనలు ఉండాలి, వాటిని ఎలా ఆచరణలో పెట్టాలి, ఆలోచన ఆచరణ మధ్య సమన్వయం ఎలా సాధించాలి, దేవాలయాల కాకుండా దేవాలయంలో దేవతలను ఎలా పూజించాలో లక్ష్మీ పార్వతీ సరస్వతి పుస్తకం చదవాలి. ధ్యాన ఆరోగ్య శాస్త్ర విధానంలో ఆధ్యాత్మిక తెలియచేసే అవకాశం పాఠకులు కృతజ్ఞతలు. అసలు ఏంటి ఈ లక్ష్మీ సరస్వతి పార్వతి అంటే ఏంటి? లక్ష్మీ పార్వతీ సరస్వతి అన్న అంశం 3 టాబ్లెట్ల వరుసలో వచ్చే ఒక ముఖ్యమైన అంశం. ఇది మన జీవితం మొత్తాన్ని 3 ప్రధాన అంశాలుగా విడగొట్టి ఏ పరిస్థితుల్లో దేని మీద మన చిత్తాన్ని లేదా తపన ఉంచాలి, దేని మీద ఉంచాలి మన చిత్తాన్ని తపన అంటే మన మనసులో ఎక్కడ ఉండాలి, మన తపన ఎక్కడ ఉండాలి అన్న అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తే లక్ష్మి అంటే ఆర్థిక స్థితికి అంటే డబ్బుకు గుర్తు, పార్వతి అంటే ఆత్మజ్ఞానానికి గుర్తు, సరస్వతి అంటే కళల నిలయం. మన నిత్య జీవితంలో ఈ 3 చాలా ప్రధానమైనవి. లక్ష్మి భూమి అనేదే పాఠశాలలో ఒక ఆత్మ అల్పస్థాయిలో నుండి పై 3టికి ఏ జన్మలో అయితే పూర్తి స్థాయిలో ప్రాధాన్యం ఇస్తుందో ఆ జన్మలో మాత్రమే పరిపక్వ స్థితి చేరుతుంది. అయితే ప్రతి జన్మలోనూ ఇది మొదటి నుండి చివరి వరకు పునరావృతం అవటం మనం గమనిస్తాం. ఆత్మ తొలి దశలో ఆధ్యాత్మిక పరిభాషలో డబ్బుకు విలువ లేనప్పటికీ ఇప్పుడున్న భూమి మీద పరిస్థితిని బట్టి లక్ష్యం మొదటి స్థాయిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్, డబ్బు లేనిదే ఈ ప్రపంచంలో ఏ ప్రాపంచిక సుఖం రాదు. అన్నమయ కోశాన్ని పెట్టడం అన్నం పెట్టాలి. కాబట్టి లక్ష్మి ఉంటేనే ఆర్థిక పరిస్థితి బాగుంటుందని మనం ఇక్కడ ఆనందంగా మనగడ సాధించాలి. కాబట్టి ఉద్యోగ ధర్మాన్ని కలిగి ఉండి వ్యక్తి తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు అతను ఉదర పోషణార్థం కొంత డబ్బు సంపాదించడం అవసరమే. అయితే మనం పేదగా పుట్టాలా, ధనవంతుడిగా పుట్టాలా, మధ్యవర్గిగా పుట్టాలా అనేది ముందుగానే మనం నిర్ణయించుకొని వచ్చాం. మనం ఏ డ్రామా ఆడాలి అనేది నిర్ణయించుకోవచ్చు. దానికి తగ్గట్టుగా కనీస అవసరాలు తీరేంత వరకు డబ్బు సంపాదించడం అంటే ముందు లక్ష్మీదేవికి ప్రాధాన్యం ఇవ్వటం తప్పనిసరి. అది ఎంతవరకు ఉండాలి, ఆ లిమిటేషన్ ఏమైనా ఉందా? అయితే ఒకసారి కనీస అవసరాలు తీరిన తర్వాత అప్పుడు మన యొక్క చిత్తాన్ని లేదా దృష్టిని పూర్తిగా పార్వతీ మీదకు మరలించాలి. అంటే ఇక్కడ లక్ష్మి విడిచిపెట్టమని కాదు, కేవలం డబ్బు మాత్రమే జీవితం అని. లక్ష్మీదేవి డబ్బు స్థితిలో ఉన్న వాళ్ళంతా దాన్ని విడిచిపెట్టి పార్వతీ జ్ఞానం వద్దకు రాకపోతే ఆ మధ్యలోనే స్థిరమైన అభిప్రాయాలతో మనకు ఇబ్బందులు సృష్టించుకుంటాము. ఎక్కడైతే ఆ స్థితి దాటలేదో అక్కడ డబ్బే ప్రధానమని అక్కడే అత్తకపోతే మనం ఇది చేస్తాం. ఏంటది? మన పాపాలే మన రోగాలు. ఇక్కడ డబ్బు సంపాదించే మార్గం చెడు కర్మకు కారణమైన మాంసాహారానికి సంబంధించింది కాకుండా పూర్తిగా ఆధ్యాత్మిక శాస్త్రబద్ధమై ఉండేగా చూసుకోవాలి. చెడు కర్మతో చేసే పనులు వ్యాధి రూపంలో మూలం చెల్లించవలసి ఉంటుంది. వెరసి మన పాపాలే మన రోగాలు. ఇక్కడ ఎలాంటి చేస్తున్నాం, ఆ డబ్బు కోసం ఎలాంటి పనులు చేస్తున్నాం వాటిని గురించి ఆ చెడు కర్మే మన పాపాలకి కారణం. తర్వాత పార్వతి, ఏవైతే మనం సంపాదించిన డబ్బు, పేరు, ప్రతిష్ట మనకు శారీరకంగా కానీ మానసికంగా కానీ సంతృప్తి ఇవ్వలేదో, మనం బాగా సంపాదిస్తున్నాం, మరి శారీరకంగా కానీ మానసికంగా కానీ సంతృప్తి ఇవ్వలేదో, పైన అనారోగ్యాలు ఇబ్బందిని కలిగించి మనం కుంగేటట్టు తయారైందో అప్పుడు వెంటనే అర్థం చేసుకోవాలి విషయం లక్ష్మి విడిచిపెట్టి పార్వతి. ఒక స్థాయి పెరిగిన తర్వాత వస్తాయి అన్ని ఇబ్బందులు. డబ్బు ఒక స్థాయి పెరిగిందంటే అన్నీ వస్తాయి. ఏదైతే మనం లక్ష్మి కలిగి ఉన్నామో దానిని అలాగే కొనసాగిస్తూ మన దృష్టిని మాత్రం ప్రధానంగా పార్వతీ దేవి మీదకి అంటే శివుని భార్య మీదకి అంటే ఆత్మజ్ఞానం వైపు మరవాలి. శివుడు శ్మశానంలో వైరాగ్యంతో కూడుకొని ఉంటాడు. ఆయన సతీమణి కాబట్టి ఆవిడికి కూడా కొంత వైరాగ్యం ఉంటుంది. దానినే మనం ఆధ్యాత్మిక శాస్త్రం అంటాం.
ఆ వైరాగ్యాన్ని ఆధ్యాత్మిక శాస్త్రం అంట. ఆవిడ దగ్గర ఆత్మశాస్త్రాన్ని మనం తెలుసుకోవాలి. సంపాదించిన డబ్బుతో ఎలా ఆనందంగా జీవించాలనే విషయం మనకు తెలియాలంటే, నువ్వు సంపాదించిన డబ్బుతోటి ఎలా ఆనందంగా జీవించాలంటే, నేను అంటే ఏమిటి అన్న కీలకమైన ప్రశ్న పూర్తిగా సమాధానం లభించేంత వరకు పార్వతీదేవితో తప్పనిసరిగా సమయం గడించాలి. నీ డబ్బుకి నేనెవరు, అసలు ఏంటి, దీని గురించి తెలుసుకోవాలంటే ఎక్కువ టైం పార్వతీదేవితోటి సమయం గడపాలి. అంటే ఈ స్థితిలో ధ్యానం చేయటం, ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం, క్లాసులు వినటం, ఆచార సాంగత్యం వంటి అన్ని ఆధ్యాత్మిక సాధనాలు చేపడుతూ జ్ఞానాన్ని సంపాదించడం జరుగుతుంది. అయితే ఈ జ్ఞానం పూర్తిగా ఆత్మకి మరియు బుద్ధికి సంబంధించింది. ఇదంతా కూడా ఈ జ్ఞానం దేనికి? ఆత్మకి బుద్ధికి సంబంధించింది. ఆధ్యాత్మికతో కూడుకున్నటువంటి బుద్ధిని పెంపొందించుకోవటం, చైతన్యం యొక్క స్థాయిని పెంచుకోవటం, నిరంతరం నేర్చుకుంటానికి ఇక్కడికి వచ్చాం. మనం దేని బుద్ధిని వికసించుకోవటానికి, మన చైతన్యం పెంచుకుంటానికి ఇక్కడికి వచ్చాం. నిరంతరం వచ్చాం అన్న విషయాన్ని తెలుసుకునేంత వరకు పార్వతి అంటే ఆధ్యాత్మిక శాస్త్రంలో గడపాలి. నీ చైతన్య శక్తిని పెంచుకోవాలి, బుద్ధి ఇంటలెక్ట్గా బాగా వికసాలి. ఏ రోజైతే జీవిత జయం లేదా జీవిత కార్యక్రమం మనకు పూర్తిగా బోధపడుతుందో అప్పుడు మరి ఈ జగత్తు నుండి కాక ఎన్నో లోకాలు దర్శించి వాటి నుండి ఎంతో ఆనందాన్ని మనం పొందుతాం. ప్రతి ఒక్కరి విషయాన్ని గుర్తుంచుకొని వారి స్థాయిని బట్టి ఏ దేవికి లేదా ఏ శక్తికి మనం ఏ సమయాల్లో ఎంత ప్రాధాన్యత ఇవ్వాలన్న దానిని పూర్తిగా గుర్తెరిగి నడుచుకుంటే మనలో ఉన్నటువంటి తక్కువ స్థాయి నుండి ఎక్కువ స్థాయి శక్తిని పొంది మనలోని వ్యాధులు తగ్గించుకునే అవకాశం సంపూర్ణంగా ఉంది. ఎప్పుడైతే ఈ బ్రహ్మాండం యొక్క సృష్టి, స్థితి, లయ అన్న విషయాలు మనకు చూచాయిగా బోధపడతాయో అప్పుడు పార్వతీదేవి మీద ఉన్న దృష్టి అంతా పూర్తిగా తెలిసింది. ఎక్కడికి పోవాలి? సరస్వతి మీదకి మార్చాలి. అంటే కళలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ విధంగా నిరంతరం ధ్యాన సాధనలో ఆధ్యాత్మిక శాస్త్రం మూలమైన మూడో నేత్రం పరిపక్వత అయ్యే వరకు మన తపన పూర్తిగా పార్వతీదేవై దృష్టి ఉంచాలి. ఈ స్థితిలో ప్రతి ఒక్కరికి అంతరాత్మ ప్రబోధం కానీ మూడో నేత్ర అనుభవం కానీ కలిగి మన అతీంద్ర శక్తి ఉత్తేజితం అవుతుంది. అనుభవపూర్వకంగా భూత భవిష్యత్ వర్తమాన స్థితులు పూర్తిగా తెలుస్తాయి. ఎప్పుడైతే పార్వతీ దగ్గర నువ్వు అన్ని ఉన్నాయో భూత భవిష్యత్ వర్తమాన స్థితులు అన్నీ తెలుస్తాయి. సరస్వతి, ఇక్కడ ఆనందం అనేది కళల ద్వారానే మనం పొందుతాం. కళలకి నిలయం సరస్వతీదేవి కాబట్టి సరస్వతీదేవికి పూర్తి ప్రాధాన్యత ఇచ్చి ఏదైతే గతంలో మనం ఆర్థిక స్థితి కోసం లక్ష్మీ దగ్గర అలాగే పార్వతీ దగ్గర ఏదైతే ఆత్మజ్ఞానం పొందే వాటిని అలాగే కొనసాగిస్తూ ఇద్దరి దగ్గర అలాగే కొనసాగిస్తూ ప్రతి ఒక్కరూ కొత్త విషయం నేర్చుకుంటూ ఎప్పుడు కళలు, ఈ కళలు అంటే సంగీతము, నృత్యము, ఆటలు, పాటలు మొదలైనవి పూర్తిగా వచ్చేంతవరకు కూర్చోాలి. ఎక్కడ ఆగటానికి లేదు. ఆ రెండు కార్యక్రమాలు అయితే సరస్వతి దగ్గరికి వెళ్ళాలి. అంతేకాకుండా మరణాంతర జీవితం మీద అనుభవపూర్వకంగా అవగాహన పెంచుకోవటం, జన్మల సారం మొదలన్నీ కూడా సరస్వతీదేవిలోకే వస్తాయి. మరణాంతర జీవితం ఇవన్నీ కూడా సరస్వతీదేవిలోకే వస్తాయి. కోటాను కోట్ల లోకాలు దర్శించడం, తద్వారా భూమి అనేది ఒక స్థాయి మాత్రమే అన్న అవగాహన మరింత బలపడుతుంది. అప్పుడు మరింత ఆనందంగా జీవించాం. ఎవరైతే కేవలం ఆత్మజ్ఞానం అవసరమని ఆధ్యాత్మికతో మాత్రమే ఎప్పుడో ఉండి కళల్లోకి అంటే సరస్సులో వెళ్లకుండా ఉంటారు, ఆ స్థితిలో దానికి ఆధ్యాత్మిక బద్ధకం కూడా మనం పేర్కొనవచ్చు. మేము ఇక్కడే ఉంటాము, ధ్యానమే చేస్తాము, లక్ష్మీ దగ్గర కూర్చుంటాము, సరస్వతి దగ్గర పోవు అని అంటే నీకు ఒక ఆధ్యాత్మిక బద్ధకంగా తయారవుతావు. ఇక్కడ స్థిరమైన అభిప్రాయాలతో ఉండటము మూలాన తక్కువ స్థాయిలో అనారోగ్యం మనం ఎదుర్కోవటం అనేది జరుగుద్ది. చాలా మంది ఉంటారు, ఇంకేం చేస్తామండి, చాలా చేశాము, మాకు అన్నీ తెలుసు, ఇంకేం చేస్తాము, ఇంత మించి ఏమీ లేదనే వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక బద్ధకంలో ఉంటారు. వాళ్ళకి పూర్తిగా జ్ఞాపక శక్తి కూడా పడిపోతుంటుంది. కేవలం లక్ష్మీదేవితో ఆగిపోయినా కష్టమే. అలాగే పార్వతీ దగ్గర ఉండి సరస్వతి వెళ్లకుండా ఉండటం వల్ల ఆ స్థాయిలో కూడా మనలో ఇంకా మిగిలిన సమస్యలు మనం అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి పార్వతి ఎక్కువైనా కూడా సంసారాన్ని విడిచిపెట్టేసి గత జన్మలో చేసినటువంటి ఏ హిమాలయాలకి పోవలసి ఉంటుంది. అది కూడా సరికాదు. పార్వతి ఎంతవరకు మన గురించి మనకు తెలియగానే ఆమెను విడిచిపెట్టి తిరిగి సరస్వతి దగ్గరికి వెళ్ళాలి. ప్రతి చోట నేర్చుకోదగ్గర మనం చిత్తాన్ని గురించి పూర్తిగా ఉంచాలి. పార్వతి అంటే ఆధ్యాత్మిక శాస్త్రం మనకు పూర్తయినప్పుడు సాధనలో ఉన్న వారికి కళలకు సంబంధించిన ఎటువంటి అనుభవాలు ఎదురైనా దాని అర్థం వాటిని నేర్చుకోవటంలో వెళ్ళాలి అని తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచి మక్కువగా ఉన్న సంగీతము, నృత్యము, తబలా, ఫ్లూటు మొదలైన కళలు వెలికి తీయాలి. ఏ జన్మకు అవసరమైన ఇష్టాలు జన్మ ప్రణాళిక ప్రకారం తీసుకొని వస్తాం. ఈ కళలు కూడా మీరు జన్మ ప్రణాళిక తీసుకొని వస్తారు కాబట్టి వాటి మీద మీకు చాలా జిజ్ఞాస ఉంటుంది. మనకున్న భావన
ఆ శక్తిని కళలు సాకారం చేసుకునే శక్తి సమయం ఎప్పుడు మన దగ్గర ఉంటాయి. అతిగా ఉన్న అంశాలను కత్తిరించి మళ్ళీ ఒక కొత్త విద్యార్థిలా కళలు శ్రీకారం చుట్టాలి. 40 సంవత్సరాలు పైబడిన తర్వాత వచ్చే షుగరు, రక్తపోటు, పై మార్పు లేకపోవటం వల్ల ప్రధాన కారణం అనికే మందిలో గుర్తించాలి. ఇలా లక్ష్మీదేవి నుండి పార్వతీదేవి, పార్వతీదేవి నుండి సరస్వతి ఎప్పుడైతే మనల్ని మనం నెచ్చుకుంటూ మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్ళి ఇటు ఆధ్యాత్మిక ఆనందాలైనటువంటి బ్రహ్మానంద మరి దేహస్థితిలో విషయానందంతో మనకు అనేక కళలను నేర్చుకొని కళల ద్వారా ఆనందాన్ని భజనానందం పొందుతూ ఆటలు దేహస్థితిలో ఆనందము, ఇటు ఆత్మస్థితిలో ఆనందము కలిగి సచ్చిదానంద స్థితి పొందటం అనేవి జరుగుతాయి. ఇలా లక్ష్మీ పార్వతి సరస్వతి అన్న ముగ్గురు దేవతలు 3 విషయాలను ప్రతి ఒక్కరూ గుర్తించుకొని వారి వారి స్థాయిని బట్టి ఏ దేవికి లేదా ఏ శక్తి ప్రాధాన్యం ఇవ్వాలన్న దానిని పూర్తిగా గుర్తెరిగి నడుచుకుంటే మనలో ఉన్నటువంటి తక్కువ స్థాయి ఎనర్జీ నుండి ఎక్కువ స్థాయికి వెళ్ళి మనలోని వ్యాధులు తగ్గించుకునే సంపూర్ణ అవకాశం ఉన్నది. ఇక్కడ ఏమొస్తుంది? ఏది? ఈ ముగ్గురు దగ్గర కళల్లో, ఇతర అనుభవాల్లో, జీవిత పరిస్థితుల్లో మార్పు, డబ్బు సమస్య కానీ, మనీ పర్స్ కానీ, చెక్ బుక్ కానీ, హ్యాండ్ బ్యాగ్ కానీ, ఇనప బీరువా కానీ, లాకర్ సమస్యలు వీటన్నీ వచ్చినాయంటే లక్ష్మి నుండి పార్వతికి వెళ్ళిపోవాలి. ఏంటి? డబ్బు సమస్య ఉన్నవాళ్ళు, మనీ పర్సు పోయినా, చెక్ బుక్ పోయినా, హ్యాండ్ బ్యాగ్ పోయినా, ఇనప బీరువాకు లాకర్ సంబంధించిన అనుభవాలు వచ్చినాయంటే ఎక్కడికి పోవాలి? లక్ష్మి నుంచి పార్వతి పోవాలి. భగవంతులు ఆత్మజ్ఞానులు మాస్టర్లు అంటే వీళ్ళు కలవల్లో కానొచ్చాయంట. భగవంతులు ఆత్మ మాస్టర్లు కానొస్తే పార్వతీ స్థితిని జ్ఞానము కంఠస్థం చేయాలి. పార్వతీ స్థితి వారి జ్ఞానం కంఠస్థం చేయాలి. సంగీత పరికరాలు, సినిమా పోస్టర్లు, సెలబ్రిటీస్ వీళ్ళు కళల్లో కానొస్తే పార్వతి నుండి సరస్వతికి వెళ్ళాలి. పైన తెలిపిన ప్లస్ కుక్కలతో కలిగిన అనుభవాలు కనుక ఎవరికన్నా కానొస్తే పై కార్యక్రమంలో పాలనా దక్షిణ నేర్చుకోవాలి. తెర వెనక పాలన చెయ్యాలి. కుక్కలతో కనుక అనుభవాలు ఉంటే పాలనా దక్షిణ చేయాలి. ధ్యానారోగ్య శాస్త్ర విధానంలో అనారోగ్యంలో ఉన్న వారి ధ్యాన సాధనలో కలిగే అనేక అనుభవాలు పైన తెలిపిన విధంగా ఏవైనా అనుభవాలు కలిగినప్పుడు ధ్యాన ఆరోగ్య నిశ్చాతుల వారితో మార్పును గమనించి ఆధ్యాత్మిక బుద్ధిని అభివృద్ధి చేసే ఇదిగా తగిన సూచనలు హోంవర్క్ ఇవ్వటం జరుగుతుంది. ఇవి శ్లోకాలు కంఠస్థం చేయటం, లేదా కళలు నేర్చుకోవటం, భాష నేర్చుకోవటం, మరి ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు ఉంటాయి. వాటినన్నిటికీ 100కి 100 పాళ్ళు శ్రద్ధతో ఆచరించినప్పుడే సరైన ఫలితం మనం వెంటనే పొందగలము. ఇది మాస్టర్స్ అంటే అర్ధదిడ్డమైన ఆలోచన విధానం, అంటే తిండి విధానం, ఆలోచన విధానం, పరస్పర సంబంధాల గురించి చెప్పటమైంది. దానికి కారణం కూడా అనారోగ్యాలు ఉంటాయి. ఓన్లీ లక్ష్మి మీద ఆధారపడి ధనం మూలం ఇదం జగత్, ధనం ఉంటేనే అన్ని వస్తాయి అనేది అపోహ. ధనం తర్వాత కొంత వచ్చిన తర్వాత ఈ సమస్యలు వచ్చినాయి అంటే నువ్వు పార్వతీ దగ్గర పోయి పార్వతీ దగ్గర ఉన్న జ్ఞానాన్నంతా ధ్యానం ద్వారా బాగా పరిపక్వ స్థితి చేయి, దివ్య నేత్రం వికసించుకొని అన్నీ పూర్తి అంతా అయ్యి నీకు అదంతా పూర్తిగా మీకు అంతా బోధపడినప్పుడు అక్కడి నుంచి నువ్వు సరస్వతి దగ్గర పోయి సరస్వతి కళలు నేర్చుకుంటేనే ఈ 3 విధాలుగా ఉన్నప్పుడే నువ్వు ఆనంద స్థితిలో ఉండగలవు. థ్యాంక్ యూ.